హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఒక పచ్చగడ్డేసే భగ్గం అనే విధంగా ఒక ఇష్యూ నడుస్తుంది. అది పవన్ కళ్యాణ్ గారి విషయంలో, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి విషయంలో. అసలు మరి పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది జర్నలిస్ట్ కానీ లేకపోతే కొంతమంది పెద్ద మనుషులు తరిమి కొడతామనే విధంగా ఒక మాట అంటున్నారు. సో మీరు ఏం చెప్తారు దీనికి? ఖచ్చితంగా అంటే తరిమి కొడతాం అనేది అతను ఇంతకుముందు ఇక్కడి నుంచే పెరిగి ఇక్కడ సినిమాలు చేశాడు. మేము ఒకటే చెప్తున్నాం, మీరు గెలిచింది ఏపీలో, మీరు ఉండాల్సింది ఏపీలో. మీరు ఏపీలో ఉండకుండా తెలంగాణలో ఉండేసి జగన్ బెంగళూరులో ఉన్నారని మీరే అంటున్నారు. గెలిచింది మీరు, ప్రభుత్వాల్లో ఉండేది మీరు, హై సెక్యూరిటీ మీకే ఉంటుంది. మీరు సెక్యూరిటీ జగన్కి ప్రొవైడ్ చేయలేకపోయారు, అందుకని జగన్ బెంగళూరులో ఉన్నారు. మీరే ఉండకపోతే నాయకులు కానీ, వైసీపీ నాయకులు కానీ, వైసీపీ మిగిలిన కార్పొరేటర్లు కానీ ఎట్లా ఉంటారు మీరు చెప్పండి. ఇప్పుడు ఒకటి నేను చెప్పదలుచుకున్నా, పవన్ కళ్యాణ్ గతంలో వైసీపీ హయాంలో ఉన్నప్పుడు నానా దుష్ప్రచారాలు చేశాడు, నానా హామీలు ఇచ్చాడు. వాటిలో ఒక్కటన్నా నెరవేర్చాడా? ఇప్పుడు మొన్న రీసెంట్గా సింగపూర్ మన ఏపీ 8 మంది మంత్రులు వెళ్ళారు. దేనికి వెళ్ళారు? ఏమన్నా అంటే నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నారు మీరు? నేర్చుకోకుండా పదవుల్లోకి ఎట్టొచ్చారు మీరు. టీడీపీలో సీనియర్ నాయకులు లేరా? వాళ్ళకి ఎందుకు లేదు మీరు మంత్రి పదవులు? నేర్చుకునే వాళ్ళకి ఎందుకు ఇచ్చారు మీరు? ఏం లేదు, దగ్గర 4 లక్షల కోట్ల అప్పులు తెచ్చారు. ఇవన్నీ స్విస్ బ్యాంకులో దాచుకున్నట్టుకి మాత్రమే వీళ్ళు సింగపూర్ వెళ్ళారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? డ్రామా. నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నారు? సరే నేర్చుకున్నాయి, మీరు ప్రెస్ మీట్ పెట్టి ఏం నేర్చుకున్నారో చెప్పండి చూద్దాం. నేర్చుకున్నాం అంటున్నారు కదా, ఏం నేర్చుకున్నాం? మాకు నేర్పియండి అబ్బా. మేము ఫ్యూచర్ జనరేషన్, మేము వస్తాం కదా రాజకీయాల్లోకి, మాకు నేర్పియండి. ఎందుకు నేర్పిలేకపోతున్నారు మీరు? అట్లాగే పవన్ కళ్యాణ్ గారు 30,000 మంది అమ్మాయిలు తప్పేయాలా అన్నారు. దాని గురించి అంటే నెలకు ఒకరిని తీసుకొచ్చినా సరే, అంటే మీరు తీసుకురావాలా 30,000 మంది అమ్మాయిల పేర్లు తీయండి. 2029 జగన్ వచ్చినప్పుడు జగనే తీసుకొస్తారు. అది ఆ విషయం అనేది బోగస్ అంటారా? ఖచ్చితంగా బోగసే. మన ఆయనే మాట్లాడండి కదా, ఏమంటారు అమ్మాయి దిశనా, దిశ గురించి మాట్లాడమంటే దిశ దీంట్లో పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఇంతకుముందు ఏమన్నాడు? నాకు సెంట్రల్ గవర్నమెంట్ నిఘాలు ఉన్నాయి, నాకు నిఘాలు చెప్పాయి అన్న 30,000 మంది మిస్ అయ్యారని చెప్పి అన్నాడు. ఇప్పుడే అడిగిపోయాయి ఆ నిఘాలు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మీ చేతిలో ఉంది కదా, ఇప్పుడే అడిగిపోయా నిఘాలు తీసేశారా? మీరు చెప్పండి, తీసేశాడా? పవన్ కళ్యాణ్ది అసలు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం అనవసరం. ఎందుకంటే ఓసర వెళ్ళైనా కొన్ని రంగులే మార్చుద్ది. ఏం అట్ట కాదు. ఏ పార్టీ జెండా కనబడితే ఆ పార్టీ జెండా పట్టుకుంటాడు, ఎవరు కనబడితే వాళ్ళు కాళ్ళు పట్టుకుంటాడు. ఇప్పుడు త్వరలో జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ మకా షిఫ్ట్ చేస్తున్నాడు. అసలు హైదరాబాద్ లో ఉండాలనుకుంటున్నారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి ఈ నుంచి ఏమన్నా కార్యకలాపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు? ఖచ్చితంగా. ఎందుకంటే ప్రజెంట్ ఏపీలో సిచ్యువేషన్ ఎట్లా ఉందో మనం చూసాం. ఇంతకుముందు గంజాయి తీసుకున్న బ్యాచ్ ముందు ఏ కేసులు ఫైల్ చేయకుండా ఏం లేకుండా డైరెక్ట్ లా చేతిలోకి తీసుకున్నారు. రోడ్డు మీద కూర్చోబెట్టి కొట్టారా లేదా? ఇంతకుముందు మచిలీపట్నం ఎంపీ అదే డ్రగ్స్ కేసులో దొరికాడు. ఏం చేశారు? అదే పల్నాడు డిస్టిక్లో ఒక వైసీపీ అభిమాని జిలానీ అనేవాడి మీద కత్తితో అటెంప్ట్ చేశారు. చనిపోయాడు అతను. మీరేం చేశారు? అదే అటెంప్ట్ చేసి చంపేశారు. ఏం చేశారు మీరు? సరే దాన్ని కూడా తీసేయండి. ఇప్పటి వరకు 2024 నుంచి 2026 మే వరకు దగ్గర 343 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. దాని గురించి ఏమైనా ఆరాధించారు మీరు? పోనీ అచ్చెన్నాయుడు ఏమంటాడు? ఏమన్నా రైతుల గురించి మాట్లాడరా బాబు అంటే ఏంది 1500 ఈనాటికి రాష్ట్రాన్ని నమ్మాలి. అదే పని చేస్తున్నారు కదా ఇప్పుడు. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి ఇష్యూ అనేది ఇప్పుడు తారాస్థాయికి వెళ్ళింది. సో ఇక్కడ చాలా మంది కూడా పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకి వస్తే తరిమి కొడతామనే విధంగా కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అంటే మీరు దీన్ని ఏ రకంగా చూస్తారు? తెలివి తక్కువతనం. ఎవడో తరంతరం కొట్టేవాడు రమ్మని వచ్చి ఇంటి గేట్ టచ్ చేయమని చూద్దాం. ఏదో మాటలు ఎకిలి మ్యాచ్లు ఎకిలి నవ్వులు నవ్వడం కాదు. మాట్లాడేటప్పుడు దిమాగ్తో మాట్లాడాలి, బుద్ధితో మాట్లాడాలి, సంస్కారంగా మాట్లాడాలి, సన్నాస్థానంగా మాట్లాడకూడదు. నేనేమంటానంటే తరువు కొట్టడానికి నువ్వెవడరా బాబు? యాడ్ నుంచి వచ్చావు నువ్వు? నాకు అర్థం కాదు. ఏదేమైనా సంస్కారం లేకుండా కొంతమంది వ్యక్తులు ఈ మధ్య జర్నలిస్టుల పేరుతో మన మధ్యనే తిరుగుతున్నారు. మనం చూస్తున్నాం. రాజ్యాంగం తెలియదు, సంస్కారం తెలియదు, దుర్మార్గమైనటువంటి మాటలు ఇష్టానుసారంగా. భారత రాజ్యాంగం ఆయన వాక్ స్వాతంత్రం ఇచ్చిందట, ఇంకెవరికి ఇవ్వాల, వాళ్ళకే ఇచ్చింది. బుద్ధి జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారా ఈ జర్నలిస్టులు? నాకు అర్థం కాదు. వీళ్ళని జర్నలిస్ట్ అంటారా? రాజ్యాంగం తెలిసి ఉండాలి. జర్నలిస్ట్ అనేవాడు ఎవరికైనా కానీ మన రాజ్యాంగం తెలిసి ఉండాలి,
రాజ్యాంగం పట్ల గౌరవం కూడా ఉండాలి. ఇప్పుడు భారతదేశంలో ఒక పార్టీ కదా తెలంగాణ, ప్రత్యేక దేశం ఏదైనా అయిందా? భారతదేశంలో తెలంగాణ ఒక పార్టు, ఒక రాష్ట్రం. కనీసం ఇంగిత జ్ఞానం లేదు, బుర్ర లేదు, బుద్ధి లేదు. ఏవేవో మాట్లాడుతూ అటు చంద్రబాబు నాయుడు గారు రానివ్వరంట, ఇటు పవన్ కళ్యాణ్ తరిమి కొడతావా? నీ అయ్యా జాగీరా బాబు తెలంగాణ. అంటే సార్ ఇప్పుడు ఆంధ్రలో డిప్యూటీ సీఎం మీరు అధికారంలో ఉన్నారు. సో అక్కడ ప్రజల్ని కానీ సమస్యల్ని కానీ పట్టించుకోకుండా ఎవ్రీ వీక్ ఇక్కడికి ఎందుకు వస్తారు? ఇక్కడ ఏం పని? ఎప్పుడో ఒకసారి వచ్చారంటే ఓకే, అంటే ఈ విధంగా అడుగుతున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? అంటే ఆయన చెప్తున్నాను కదా, బుర్ర లేదు, బుద్ధి లేదు, జ్ఞానం కూడా లేదు. ఏదో జర్నలిస్టుల ముసుగులో ఆన్లైన్లో బెదిరించుకుని బతికేటట్టు ఈ డబ్బా బ్యాచ్లా కనపడుతుంది నాకైతే. రాజ్యాంగం పట్ల అవగాహన, ఆలోచన వ్యక్తులు ఎవరు కూడా ఇక్కడికి రాకూడదు, అక్కడికి రాకూడదు అనే మాట ఎవరు మాట్లాడు. ఎందుకంటే ఇది భారతదేశం. భారతదేశంలో ఎవరైనా ఎక్కడైనా సరే భారతీయులు ఉండే అవకాశం ఉంది. వాడిని ఎవడో కూడా నిరోధించే శక్తి సామర్థ్యాలు ఎవరికి లేదు. వీళ్ళు అడ్డుగా ఏదైనా వచ్చేసినట్టున్నారు. ఈ మధ్యకాలంలో చూస్తున్నా నేను వీడియోలు, ఎవడో పృథ్వీరాజ్ అని ఒకరు, యాదగిరి పాశం యాదగిరి అని. మరి ఇంత సీనియారిటీ ఉంది, ఇంత వయసు పెరిగిపోయింది, ఇష్టానుసారంగా మాట్లాడకూడదు. భారత రాజ్యాంగం పట్ల, మనుషుల పట్ల సంస్కారంతో బతకాలనే ఆలోచన లేదా ఈ డబ్బారాయిళ్ళకి? ఏవేవో మాట్లాడుతూ ఏదో రానివ్వమో. నువ్వెవడు రా? భాష అంతా ఘోరంగా ఉందంటే సంస్కారం లేకుండా సన్నాసి భాష మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళ జర్నలిస్టులంట. తెలంగాణ సాధనలో వీళ్ళ ప్రముఖ పాత్ర పోషించారంట. ఉన్న వాళ్ళందరినీ తిడుతూనే ఉన్నారు. వీళ్ళు ఒక్కరే తెలంగాణ సాధించారు. మరి బుద్ధి లేని గాడిదలా పారిపోయారు. ఇలాగా ఏదైనా సరే దేశం అభివృద్ధి చెందాలంటే మనం సంస్కారంగా బతకాలి, సంస్కారంగా మాట్లాడాలి. భారత రాజ్యాంగం తెలుసుకుని మాట్లాడాలా. అంతే తప్ప నేను జర్నలిస్టుని, నేను తొక్కుతా, నేను ఆపుతా, నేను అడ్డుకుంటా అంటే అవి వచ్చి పవన్ కళ్యాణ్ గారి ఇంటి గేట్ టచ్ చేయమని చూద్దాం, తలదీసి చేతిలో పెడతారు. సార్ ఇప్పుడు